అస్తిత్వవాదం. ఈ పదం వినగానే ఏదో చాలా పెద్ద ఫిలాసఫీ, చాలా కష్టమైందనిపిస్తుంది గదా. కానీ నిజం చెప్పాలంటే దీని వెనుకున్న అసలైడియా చాలా సింపుల్. ఏంటంటే మన జీవితాన్ని మన ఎంపికలే డిసైడ్ చేస్తాయి, అంతే. ఇంతకీ మన నిర్ణయాలకు అంత పవరెలా వస్తుంది? పదండి ఈరోజు ఈ ఆలోచనలో కొంచెం లోతుగా వెళ్దాం. సరే, ఈ ఫిలాసఫీని ఏదో పుస్తకాల్లో చదివినట్టు కాకుండా ఒక నిజమైన డైలమా, అంటే ఒక మనిషి జీవితాన్ని మార్చేసిన ఒక పెద్ద సందిగ్ధం ద్వారా అర్థం చేసుకుందాం. ఎందుకంటే కొన్నిసార్లు అంతే, ఒకే ఒక్క నిర్ణయం జీవితం మీనింగ్ మొత్తాన్నే మార్చేస్తుంది. ఊహించుకోండి, శత్రువుల చేతిలో ఉన్న ఒక దేశం, అక్కడ ఒక కుర్రాడు. అతని ముందు ఒకే ఒక ప్రశ్న. అది కేవలం అతని భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న కాదు, అతనిన్నాళ్లు నమ్మిన విలువలన్నింటికీ ఒక పెద్ద పరీక్ష అన్నమాట. ఆ చాయిసెస్ ఏంటంటే, ఒకవైపు తన దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాటం. దీని రిజల్ట్ ఏంటో తెలీదు, గ్యారంటీ లేదు. కాని ఒకవేళ గెలిస్తే లక్షల మంది బతుకులు మారతాయి. ఇక మరోవైపు పూర్తిగా తనమీదే ఆధారపడి ఉన్న తన తల్లి, ఈమె బాగోగులు చూసుకోవడం, ఇక్కడ చేసే సేవకు ఫలితం వెంటనే కనిపిస్తుంది. ఇది ఖచ్చితమైన బాధ్యత. ఇప్పుడు చెప్పండి, ఒకరికోసం బతకాలా లేక అందరికోసం పోరాడాలా? ఎంత కష్టమైన నిర్ణయం కదా. సరే, ఆ కుర్రాడు ఎదుర్కొన్న డైలమా ఏదో ఒక్కరి కథ కాదు. ఒక తరం మొత్తం ఇలాంటి పెద్ద పెద్ద సంక్షోభాలను చూసినప్పుడే అస్తిత్వవాదం లాంటి కొత్త ఆలోచనలు పుడతాయి. అసలు ఈ ఫిలాసఫీ ఎలా మొదలైందో, దాని మూలాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలోచనా ప్రవాహ ఎక్కడో 19వ శతాబ్దంలో కీర్కుగాడ్తో మొదలైంది. ఆ తర్వాత నీట్షా వచ్చి దేవుడు చనిపోయాడు అని ఒక బాంబులాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడతో ఇది పెద్ద టర్న్ తీసుకుంది. ఇక మొదటి ప్రపంచ యుద్ధం సృష్టించిన ఆ భయంకరమైన విధ్వంసం తర్వాత జీన్ పాల్ సార్ట్రే లాంటి వాళ్ళు రంగంలోకి దిగి ఈ ఆలోచనలన్నింటికీ ఒక ఫైనల్ షేప్ ఇచ్చారన్నమాట. ఓకే, హిస్టరీ అంతా బాగానే ఉంది. కాని మన అసలు ప్రశ్న, ఆ కుర్రాడికి ఏది కరెక్ట్ దారి? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందు మనం అస్తిత్వవాదంలో ఉన్న 3 మెయిన్ ఐడియాలను అర్థం చేసుకోవాలి. చూడండి, శతాబ్దాలుగా ఫిలాసఫర్స్ అందరూ ఒకేలా ఆలోచించేవాళ్ళు. వాళ్ల ఉద్దేశంలో ఏంటంటే, ఒక కత్తినే కోయడానికే తయారుచేస్తారు గదా, దాని పర్పస్ అదే. అలాగే మనుషుల్ని కూడా ఒక నిర్దిష్టమైన పనికోసం, ఒక ప్రయోజనంతో సృష్టించారని నమ్మేవాళ్లు. అంటే ఏంటి, మనం పుట్టకముందే మన లైఫ్కొక మీనింగ్ ఫిక్స్ అయిపోయి ఉంటుందన్నమాట. కాని ఇక్కడే అస్తిత్వవాదం ఎంటరై ఈ ఆలోచనను మొత్తం తల క్రిందులు చేసింది. ఇది అప్పట్లో మామూలు విషయం కాదు, ఒక పెద్ద విప్లవాత్మకమైన ప్రకటన. అస్తిత్వవాదం చెప్పే మెయిన్ పాయింట్ ఇదే. అస్తిత్వం సారాంశానికి ముందు వస్తుంది. కన్ఫ్యూజింగ్గా ఉందా? సింపుల్గా చెప్తాను. దీనర్థం, మనుషులు ముందు భూమిమీదకొస్తారు అంతే. వాళ్లకు ముందుగా ఫిక్స్ చేసిన పర్పస్ ఏదీ ఉండదు. ఆ తర్వాత వాళ్లు చేసే పనుల ద్వారా, వాళ్ల యాక్షన్స్ ద్వారా వాళ్ల జీవితానికొక అర్థాన్ని, ఒక ఉద్దేశాన్ని వాళ్లే క్రియేట్ చేసుకుంటారు. తనని తాను గీసుకునే ఒక పెయింటింగ్ లాగా అన్నమాట. అయితే ఈ స్వేచ్ఛలో ఒక పెద్ద ట్విస్టుంది. సార్త్రే ఏమంటాడంటే, ఈ ఫ్రీడమ్ మనకి దొరికిన వరం కాదట, అదొక శాపమట. ఎందుకంటే ఇది మనం వద్దన్నా వదిలించుకోలేని ఒక భారం, ఒక పెద్ద బాధ్యత. అంటే ఈ సంపూర్ణ స్వేచ్ఛకు అర్థమేంటంటే, మనం చేసే ప్రతి పనికి పూర్తి బాధ్యత మనదే. మన గతాన్ని, మన పరిస్థితుల్ని సాకుగా చూపి తప్పించుకోలేం. అంతెందుకు, నేను ఏ నిర్ణయం తీసుకోనని కూర్చోవడం కూడా ఒక నిర్ణయమే. మనం చేసే ప్రతి పని అసలు మానవత్వం ఎలా ఉండాలి అనేదానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నమాట. సరే, వినడానికి ఈ ఐడియా చాలా పవర్ఫుల్గా ఉంది. కాని మరి ఈ సిద్ధాంతంలో అన్నీ గొప్ప విషయాలే ఉన్నాయా, లేక ఏమైనా లోపాలు కూడా ఉన్నాయా? దీనిలో ఉన్న బలాలు, బలహీనతలు ఏంటో కూడా బ్యాలెన్స్డ్గా చూద్దాం. ఒకవైపు చూస్తే ఇది మనలో బాధ్యతను పెంచుతుంది, మనల్ని మనం బాధితులుగా చూసుకోవడాన్ని ఆపుతుంది. కాని ఇంకోవైపు చూస్తే ప్రతిదానికి నువ్వే బాధ్యుడివి అనే ఐడియా మానసికంగా చాలా ప్రెషర్ పెడుతుంది. కొన్నిసార్లు అది మనల్ని కుంగదీయచ్చు కూడా. అంతేకాదు, ఏది మంచి, ఏది చెడు అనేదానికి ఇదొక క్లియర్ కట్ సమాధానం ఇవ్వదు. అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. దీని బలానికే ఒక శక్తివంతమైన ఉదాహరణ విక్టర్ ఫ్రాంకెల్ మాటలు. ఈయన హోలోకాస్ట్ లాంటి నరకాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు. ఆయన ఏమన్నారంటే, మన దగ్గర్నుంచి అన్నీ లాక్కోవచ్చు, కాని ఒక్క స్వేచ్ఛను మాత్రం ఎప్పటికీ తీసుకోలేరు. అదేంటంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ఎలా స్పందించాలి, మన వైఖరి ఎలా ఉండాలి అని ఎంచుకునే స్వేచ్ఛ. ఇది మన చేతుల్లోనే ఉంటుంది. రైట్.
ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనం మొదలుపెట్టిన దగ్గరికే వద్దాం, మన కథలోని ఆ కుర్రాడి దగ్గరికి. ఈ ఐడియాలన్నీ అతని డైలేమాకి ఎలా అప్లై అవుతాయి? సో ఫైనల్గా ఆ కుర్రాడు ఏం చేయాలి? దేశం కోసం పోరాడాలా, లేక తల్లిని చూసుకోవాలా? అస్తిత్వవాదం దీనికేదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇస్తుందా? అస్తిత్వవాదం ఇచ్చే సమాధానం బహుశా మనం అనుకుంటున్నట్టుగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఫిలాసఫీ ఎప్పుడూ ఈజీ ఆన్సర్స్ ఇవ్వదు. అస్తిత్వవాదం ప్రకారం సరైన మార్గం ఏది అంటే ఆ కుర్రాడు ఏదెంచుకుంటే అదే సరైన మార్గం. అవును, దేశాన్నెంచుకున్నా తల్లినెంచుకున్నా ఏదెంచుకున్నా సరే అతను పూర్తి స్వేచ్ఛతో పూర్తి బాధ్యతతో ఆ నిర్ణయం తీసుకున్నంతవరకు అదే రైట్ చాయిస్. ఎందుకంటే ఇక్కడొక ఎంపిక విలువ దాని రిజల్ట్లో ఉండదు, దాన్నెంచుకున్న ప్రాసెస్లో ఉంటుంది. చివరిగా ఈ ఒక్క వాక్యం మొత్తం ఫిలాసఫీని ఒక్క ముక్కలో చెప్తుంది. జీవితానికి అర్థమనేది మనం ఎక్కడో వెళ్ళి వెతుక్కుంటే దొరికే వస్తువు కాదు. అది మన నిర్ణయాల ద్వారా, మన పనుల ద్వారా మనమే తయారు చేసుకునేది, మనమే నిర్మించుకునేది.